Dear students, welcome to my lecture 4. Lecture 3 లో మీకు నేను 2 టర్మ్స్ గురించి చెప్పడం జరిగింది. డేటాబేస్ అంటే ఏంటో చెప్పాను. అలాగే DBMS డెఫినిషన్ కూడా చెప్పుకోవడం జరిగింది. రైట్? వాట్ ఈస్ డేటాబేస్ అండ్ వాట్ ఈస్ DBMS? Coming to lecture 4, టాపిక్ ఏంటంటే రోల్ ఆఫ్ DBMS. రోల్ ఆఫ్ DBMS. ఈ టాపిక్ కూడా మీకు 5 మార్క్స్ కి అడగడానికి పాసిబిలిటీ ఉన్న కాన్సెప్ట్ ఇది. కాబట్టి లిసన్ టు మీ కేర్ఫుల్లీ. దెన్ వాట్ ఈస్ ద రోల్? DBMS ఏ రోల్ ని ప్లే చేస్తుంది? రైట్? దెన్ అయితే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మీకు ఇంటర్మీడియరీగా పనిచేస్తుంది, ఒక మీడియేటర్గా పనిచేస్తుంది. దేనికి మధ్యన ఒక మీడియేటర్గా పనిచేస్తుంది అంటే నథింగ్ బట్ డేటాబేస్ స్ట్రక్చర్కి ఎండ్ యూజర్స్కి, డేటాబేస్ స్ట్రక్చర్కి ఎండ్ యూజర్స్కి మధ్యలో ఒక మీడియరీగా సర్వ్ చేస్తుంది, వర్క్ చేస్తుంది. రైట్? అయితే మీకు చెప్పాను డేటాబేస్ స్ట్రక్చర్ అంటే ఏంటో చెప్పాను. డేటాబేస్ స్ట్రక్చర్ లో 2 మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పాను. వన్ ఈజ్ ఎండ్ యూజర్ డేటా ఉంటుందని చెప్పాను. వన్ ఈజ్ మెటా డేటా ఉంటుందని చెప్పాను. వన్ ఈజ్ మెటా డేటా ఉంటుందని చెప్పాను. రైట్? ఈ రోల్ ఆఫ్ DBMS అనే ఈ కాన్సెప్ట్ ని 5 మార్క్స్ కి అడగడానికి పాసిబిలిటీ ఉన్న కాన్సెప్ట్ ఇది. ఈ కాన్సెప్ట్ ని ఒక డయాగ్రమెటికల్ గా ఈ కాన్సెప్ట్ మనం ఏం చేసుకుందాము, ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏం చెప్పడం జరిగింది మీకు? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది డేటాబేస్ స్ట్రక్చర్ కి ఎండ్ యూజర్స్ కి ఇంటర్మీడియరీగా పనిచేస్తుంది, ఒక మీడియేటర్ గా పనిచేస్తుంది అని చెప్పాను. ఓకే, ఒక మీడియేటర్ గా పనిచేస్తుంది అని చెప్పాను. దానికి సంబంధించిన మన డయాగ్రామ్ చూసినట్టయితే కన్సిడర్ ఈ డయాగ్రామ్ లో నేను డేటాబేస్ స్ట్రక్చర్ ని తీసుకుంటున్నాను. డేటాబేస్ స్ట్రక్చర్ లో we are having metadata, and some collection of files. Customer, invoice, product. The collection of files మనకి డేటాబేస్ స్ట్రక్చర్ లో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ లో ఉంటాయి. వీటిలన్నిటిని నేను రెక్టాంగిల్ బాక్స్ లో పటప్ చేస్తున్నాను. దీన్నే డేటాబేస్ స్ట్రక్చర్ అంటారు. అండ్ దిస్ ఈస్ కాల్డ్ ఎండ్ యూజర్ డేటా.
దిస్ ఇస్ ద డయాగ్రామ్. నేను చెప్పినట్టుగా డేటాబేస్ స్ట్రక్చర్ కి ఎండ్ యూజర్స్ కి మధ్యలో DBMS అనేది ఇంటర్మీడియరీగా పనిచేస్తుంది, ఒక మీడియేటర్ గా పనిచేస్తుంది, రైట్? దెన్ కమింగ్ టు డేటాబేస్ స్ట్రక్చర్. ఈ డేటాబేస్ స్ట్రక్చర్ లో ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ మెటాడేటా అండ్ ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ నథింగ్ బట్ కస్టమర్, ఇన్వాయిస్, ప్రొడక్ట్, ఎండ్ యూజర్ డేటా. ఎండ్ యూజర్ డేటా అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ లో మీకు ఏం చేయబడుతుంది, స్టోర్ చేయబడుతుంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ లో మీకు ఏం చేయబడుతుంది, స్టోర్ చేయబడుతుంది. కాబట్టి కస్టమర్ ని, ఇన్వాయిస్ ని, ప్రొడక్ట్ ని ఏమని చెప్పి కాల్ చేస్తాము, ఎండ్ యూజర్ డేటా అని చెప్పి కాల్ చేస్తాం. మీరు డయాగ్రామ్ మీకు కనిపించినట్టయితే కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అందులో పాయింట్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ డయాగ్రామ్ ని కానివ్వండి, ఈ కంటెంట్ ని కానివ్వండి, నేను మీకు డాక్యుమెంట్స్ పరంగా అంటే వర్డ్ డాక్యుమెంట్ ఫార్మాట్ లో మీకు మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. అందులో క్లియర్ గా డయాగ్రామ్ ని మీకు రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఫైన్. కాబట్టి లిసన్ టు మీ కేర్ఫుల్లీ. దెన్ మీకు ఎండ్ యూజర్స్ ఏం చేస్తారంటే ఒక రిక్వెస్ట్ ని పంపిస్తారు. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కి ఒక అప్లికేషన్ రిక్వెస్ట్ ని DBMS కి పంపిస్తారు. ఒక అప్లికేషన్ రిక్వెస్ట్ ని DBMS కి పంపించినప్పుడు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆ రిక్వెస్ట్ ని ఏం చేసుకుంటుంది, రిసీవ్ చేసుకుంటుంది. ఆ రిక్వెస్ట్ ని రిసీవ్ చేసుకుని ఇట్ కమ్యూనికేట్స్ విత్ డేటాబేస్ స్ట్రక్చర్ తో కమ్యూనికేట్ చేస్తుంది. దట్ మీన్స్ బై ద హెల్ప్ ఆఫ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అనేవి విజువల్ బేసిక్ లో కానీ, .NET లో కానీ, లేదా DBMS కి సంబంధించిన యూటిలిటీ ప్రోగ్రామ్స్ లో కానీ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎండ్ యూజర్స్ కి సంబంధించిన ఇంటరాక్షన్ ని ఈజీ చేయడానికి కాంప్లెక్సిటీస్ ని వాళ్ళ నుంచి దూరం చేయడం జరుగుతుంది. ఎండ్ యూజర్స్ కి అప్లికేషన్ ప్రోగ్రామ్స్ కనిపించవు. డేటాబేస్ స్ట్రక్చర్ లో డేటా ఏ విధంగా టేబుల్స్ లో స్టోర్ కాబడిందో వాళ్ళ నుంచి ఏం చేయబడుతుంది, హైడ్ చేయబడుతుంది. కాంప్లెక్సిటీస్ అన్ని కూడా వాళ్ళ నుంచి ఏం చేయబడతాయి, హైడ్ చేయబడతాయి. బికాస్ ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు దే ఆర్ నాట్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే ఎండ్ యూజర్స్ గా ఉండాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించిన ఎంప్లాయీస్ ఎండ్ యూజర్స్ గా ఆర్గనైజేషన్ లో పనిచేస్తారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఎన్విరాన్మెంట్ ని యూజర్ ఫ్రెండ్లీగా చేయడానికి కాంప్లెక్సిటీస్ ని వాళ్ళ నుంచి ఏం చేయడం జరుగుతుంది, హైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎండ్ యూజర్స్ కి వాళ్ళ ఒక అప్లికేషన్ రిక్వెస్ట్ ఇస్తున్నప్పుడు ఆ అప్లికేషన్ రిక్వెస్ట్ కి సంబంధించిన అప్లికేషన్ ప్రోగ్రామ్ ఏంటో తెలీదు, ఏ ప్రోగ్రామ్ ఇన్వోక్ అవుతుందో తెలీదు, ఆ ప్రోగ్రామ్ డేటాబేస్ స్ట్రక్చర్ తో ఎలాగా కనెక్ట్ కాబట్టి ఆ డేటాని వాళ్ళకి రిట్రైవ్ చేస్తుందో వాళ్ళకి కనిపించదు. బట్ టాస్క్ అనేది ఏం కాబడుతుంది, పెర్ఫార్మ్ కాబడుతుంది, రైట్? కాబట్టి ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు, ఒక అప్లికేషన్ రిక్వెస్ట్ ని DBMS కి ఇస్తారు. ఆ ఇచ్చిన రిక్వెస్ట్ ని DBMS ఏం చేస్తుంది, తీసుకుంటుంది. ఆ DBMS ఆ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేసి ఆ రిక్వెస్ట్ ఫుల్ఫిల్ కాబడే డేటాబేస్ స్ట్రక్చర్ లో ఎక్కడైతే ఉన్నదో ఆ డేటాని గెట్ చేసి ఎండ్ యూజర్ కి సంబంధించిన టెర్మినల్ పైన అంటే కంప్యూటర్ స్క్రీన్ పైన వాళ్ళ రిక్వెస్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుంది, డిస్ప్లే చేస్తుంది. ఆ రిక్వెస్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుందండి, డిస్ప్లే చేస్తుంది. కాబట్టి ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు ఒక రిక్వెస్ట్ ఇస్తున్నప్పుడు ఆ ఇస్తున్న రిక్వెస్ట్ అనేది ఒక సింగిల్ టేబుల్ నుంచి రిట్రైవ్ కాబడే రిక్వెస్ట్ అవ్వచ్చు, లేదా మల్టిపుల్ టేబుల్స్ ని ఇంటిగ్రేట్ చేసుకుని ఆ డేటాని రిట్రైవ్ చేసే రిక్వెస్ట్ అయి ఉండొచ్చు. కాబట్టి అది ఒక టేబుల్ నుంచి రిట్రైవ్ చేసే డేటా అయినప్పటికీ కూడా, మల్టిపుల్ టేబుల్స్ నుంచి రిట్రైవ్ చేసే డేటా అయినప్పటికీ కూడా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సింగిల్ టేబుల్ నుంచి డేటా రిట్రైవ్ చేస్తుంది. మోర్ దాన్ వన్ టేబుల్ నుంచి కూడా మీకు ఏం చేస్తుంది, డేటాని ఏం చేస్తుంది, రిట్రైవ్ చేసి ఎండ్ యూజర్స్ కి మీకు ఏం చేస్తుంది, ఆ డేటాని ఏం చేస్తుంది, ఎండ్ యూజర్స్ కి వాళ్ళ టెర్మినల్స్ లో ప్రొవైడ్ చేస్తుంది. అంటే దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మీకు డేటాబేస్ స్ట్రక్చర్ కి ఎండ్ యూజర్స్ కి మధ్యలో ఒక ఇంటర్మీడియరీగా పనిచేస్తుంది, మధ్యలో ఒక మీడియేటర్ గా పనిచేస్తుంది అనే విషయం మీకు అర్థం కావాలి. అది
ఈ డేటాబేస్ స్ట్రక్చర్ కి ఎండ్ యూజర్స్ కి ఇంటర్మీడియరీగా డిబిఎంఎస్ ఉండడం వలన మనకి 2 ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ అనేవి మనకు అక్కర్ కాబడతాయి. ఏంటో 2 ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ అంటే, నెంబర్ 1 ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మల్టిపుల్ అప్లికేషన్స్ లో డేటా అనేది షేర్ చేసుకోబడుతుంది. అంటే మీన్స్ మల్టిపుల్ అప్లికేషన్స్ లో సేమ్ పీస్ ఆఫ్ డేటా మల్టిపుల్ అప్లికేషన్స్ లో మనం ఏం చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎండ్ యూజర్స్ సేమ్ డేటాని మల్టిపుల్ అప్లికేషన్స్ లో ఏం చేసుకుంటారు, షేర్ చేసుకుంటారు. మల్టిపుల్ అప్లికేషన్స్ లో డేటాని ఏం చేసుకోవడం జరుగుతుంది, షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం గురించి ఒక బ్యాంక్ ఎన్విరాన్మెంట్ నే తీసుకున్నట్టయితే, ఆ బ్యాంక్ ఎన్విరాన్మెంట్ లో ఒక పర్టికులర్ కస్టమర్, ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్న కస్టమర్ అండ్ ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్న ఎంప్లాయీ తను శాలరీని విత్డ్రా చేయడానికి వెళ్ళాడు అనుకుందాం. టెల్లర్స్ దగ్గర ఉన్న ఎంప్లాయీ ఏం చేయడం జరుగుతుందంటే, ఆ పర్టికులర్ కస్టమర్ కి సంబంధించిన అకౌంట్ నెంబర్ పైన ట్రాన్సాక్షన్ పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. అదే టైంలో శాలరీ కూడా పడింది కాబట్టి తన పర్సనల్ లోన్ కూడా తీసుకున్నాడు అనుకుందాము. తీసుకున్నట్టయితే అదే టైంలో లోన్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించిన ఎంప్లాయీ మీకు ఏం చేయడం జరుగుతుంది, సేమ్ అదే కస్టమర్ అకౌంట్ పైన ఈఎంఐని ఏం చేయడం జరుగుతుంది, డిడక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం జరిగింది, కస్టమర్స్ అనే టేబుల్ పైన మల్టిపుల్ ఆపరేషన్స్ పెర్ఫామ్ కాబడ్డాయి. ఒక ట్రాన్సాక్షన్ ఏమో అతని అకౌంట్ కి సంబంధించిన అతని అకౌంట్ లో ఉన్న అమౌంట్ తను విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా తను పే చేయాల్సిన ఈఎంఐ అనేది ఏం కాబడుతుంది, తన శాలరీలోంచి డిడక్ట్ చేయబడుతుంది. అంటే మీన్స్ సేమ్ టేబుల్ మల్టిపుల్ అప్లికేషన్స్ లో మీకు ఏం చేసుకోబడింది, షేర్ చేసుకోబడింది. మల్టిపుల్ అప్లికేషన్స్ లో ఏం చేసుకోబడింది, మీకు షేర్ చేసుకోబడింది. దట్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో ఎంటైర్ డేటా అంతా కూడా ఒక డేటా రిపోజిటరీలో మీకు ఏం కాబడి ఉంటుంది, స్టోర్ చేయబడి ఉంటుంది. ఒక డేటా రిపోజిటరీలో ఏం చేయబడి ఉంటుందండి, స్టోర్ చేయబడి ఉంటుంది. అంటే మీన్స్ ఎంటైర్ డేటా అంతా కూడా బ్యాక్ ఎండ్ లో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ లో స్టోర్ కాబడి ఉంటుంది. దెన్ డేటా రిపోజిటరీ అంటే ఏంటి, మీకు సింపుల్ గా అర్థం కావడం గురించి ఒక లైబ్రరీ తీసుకున్నాం అనుకోండి. లైబ్రరీ ఈజ్ ఏ రిపోజిటరీ ఆఫ్ బుక్స్. లైబ్రరీలో మీకు ఏంటి ఉంటాయి, బుక్స్, కలెక్షన్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. జస్ట్ లైక్ దట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో ఒక ఆర్గనైజేషన్ కి సంబంధించిన ఎంటైర్ డేటా అంతా కూడా మీకు ఎక్కడ ఒక డేటాబేస్ రిపోజిటరీలో స్టోర్ కాబడి ఉంటుంది. ఆ డేటాబేస్ రిపోజిటరీయే నథింగ్ బట్ డేటాబేస్ స్ట్రక్చర్. ఆ డేటాబేస్ స్ట్రక్చర్ లో ఓన్లీ మీకు కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ ఏ కాకుండా మెటా డేటా కూడా ఉంటుంది. మెటా డేటా అంటే ఏంటి, నథింగ్ బట్ ఏ టేబుల్స్ అయితే డేటాబేస్ రిపోజిటరీలో స్టోర్ కాబడి ఉన్నాయో ఆ స్టోర్ కాబడిన ప్రతి టేబుల్ కి సంబంధించిన డేటా క్యారెక్టరిస్టిక్స్ ఈ మెటా డేటా ఏం చేస్తుంది, రిప్రజెంట్ చేస్తుంది. మెటా డేటాని డిఫరెంట్ నేమ్స్ తో కూడా మనం పిలవచ్చు. డేటా అబౌట్ డేటా అనొచ్చు, డేటా డిక్షనరీ అని చెప్పి కాల్ చేయొచ్చు, లేదా కలెక్షన్ ఆఫ్ సెల్ఫ్ డిస్క్రైబింగ్ డేటా అని చెప్పి కాల్ చేయొచ్చు, డేటా డైరెక్టరీ అని చెప్పి కూడా కాల్ చేయొచ్చు. మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్ లో, మెటా డేటా అనేది మీకు టేబుల్ కి సంబంధించిన నేమ్ ఏంటో, తర్వాత ఆ టేబుల్లో కాలమ్స్ ఏంటుంటాయో, కాలమ్ నేమ్స్ ఏంటో, ఆ కాలమ్స్ ఏ డేటా టైప్స్ ద్వారా అసోసియేట్ చేయబడ్డాయో, నెక్స్ట్ ఆ కాలమ్స్ పైన ఏమైనా రూల్స్ ని ఎన్ఫోర్స్ చేసినట్టయితే ఏ రూల్స్ ఎన్ఫోర్స్ కాబడ్డాయో ఈ మెటా డేటా అనేది కంప్లీట్ పిక్చర్ ఇస్తుంది. ఒక టేబుల్ కి సంబంధించిన కంప్లీట్ పిక్చర్ ని మనకి ఏం చేస్తుంది, డిస్క్రైబ్ చేస్తుంది. కాబట్టి డిస్క్రైబ్ అనే కమాండ్ యూజ్ చేసి డిస్క్రైబ్ కస్టమర్ అన్నాం అనుకోండి, కస్టమర్ కి సంబంధించిన డీటెయిల్స్ ని ఏం చేస్తుంది, కంప్లీట్ పిక్చర్ ఇస్తుంది. డిస్క్రైబ్ ఇన్వాయిస్ అన్నాం అనుకోండి, దెన్ ఆ ఇన్వాయిస్ కి సంబంధించిన కంప్లీట్ పిక్చర్ ని ఏం చేస్తుంది, డిస్ప్లే చేస్తుంది. అలాగే జస్ట్ లైక్ దట్ డిస్క్రైబ్ ప్రొడక్ట్ అన్నాం అనుకోండి, ఆ ప్రొడక్ట్ టేబుల్ కి సంబంధించిన ఏ కాలమ్స్ ఉన్నాయి ప్రొడక్ట్ టేబుల్లో, ఆ కాలమ్స్ ఏ డేటా టైప్ లో తీసుకోబడ్డాయి, దాని విడ్త్ ఎంత, ఓకే, అలాగే ఆ కాలమ్స్ పైన ఏమైనా రూల్స్ ని ఎన్ఫోర్స్ చేసామా, అది ప్రైమరీ కీయా, యూనిక్ లేదా నాట్ నల్లా,
ఇవన్నీ కూడా కంప్లీట్ పిక్చర్ అంతటిని కూడా మీకు ఏం చేస్తుంది, మెటాడేటా ఏం చేస్తుంది, డిస్ప్లే చేస్తుంది. రైట్. టుడేస్ క్లాస్ రోల్ ఆఫ్ డిబిఎంఎస్. డిబిఎంఎస్ అనేది ఏ రోల్ ని ప్లే చేస్తుంది? సింపుల్ గా చెప్పాలన్నట్టయితే డిబిఎంఎస్ అనేది ఒక ఇంటర్మీడియరీగా పనిచేస్తుంది. దేనికి బిట్వీన్ గా ఇంటర్మీడియరీగా పనిచేస్తుంది అన్నట్టయితే డేటాబేస్ స్ట్రక్చర్ కి ఎండ్ యూజర్స్ కి మధ్యలో ఒక ఇంటర్మీడియరీగా పనిచేస్తుంది. ఈ డయాగ్రామ్ లో మనం ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ నే ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్టయితే ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ లో డేటాబేస్ స్ట్రక్చర్ లో మనకి ఏ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయంటే నథింగ్ బట్ కస్టమర్ అని, ఇన్వాయిస్ అని, ప్రొడక్ట్ అని కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. డేటాబేస్ స్ట్రక్చర్ లో కలెక్షన్ ఆఫ్ టేబుల్సే కాదు, మెటాడేటా కూడా ఉంటుంది. మెటాడేటా అంటే డేటా అబౌట్ డేటా. ఆ టేబుల్స్ గురించి ఇంకా కంప్లీట్ గా మీకు రిప్రజెంట్ చేసే దాన్నే మనం ఏమంటాము, మెటాడేటా అంటాం. దాన్నే డేటా అబౌట్ డేటా. సెల్ఫ్ డిస్క్రిప్షన్, ఆ టేబుల్ కి సంబంధించిన సెల్ఫ్ డిస్క్రిప్షన్ ఏం చేస్తుంది, అది రిప్రజెంట్ చేస్తుంది. ఆ టేబుల్లో ఏ కాలమ్స్ ఉన్నాయో చెప్తుంది, ఆ కాలమ్స్ ఏ డేటా టైప్ లో తీసుకోబడ్డాయో చెప్తుంది. కాబట్టి ఈ మెటాడేటా కస్టమర్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ ని చెప్తుంది, ఇన్వాయిస్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ ని చెప్తుంది, ప్రొడక్ట్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ ని చెప్తుంది. అయితే డేటాబేస్ స్ట్రక్చర్ లో ఉన్న డేటాని మనం వ్యూ చేయడం అనేది డిఫరెంట్ వేస్ లో వ్యూ చేస్తాం. కొన్ని సందర్భాలలో అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఓన్లీ సింగిల్ వ్యూనే, అంటే ఒక సింగిల్ టేబుల్ నుంచే డేటాని ఏం చేస్తాయి, రిట్రైవ్ చేస్తాయి. కొన్ని సందర్భాలలో 2 టేబుల్స్ ని ఇంటిగ్రేట్ చేస్తూ డేటాని ఏం చేస్తాయి, రిప్రజెంట్ చేసుకుంటాయి. కాబట్టి సింగిల్ వ్యూయింగ్ ఆఫ్ డేటా ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ వ్యూయింగ్ ఆఫ్ డేటా ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ వ్యూయింగ్ ఆఫ్ డేటా. కాబట్టి ఆ ఆర్గనైజేషన్ కి సంబంధించిన ఎండ్ యూజర్స్ వాళ్ళకి ఏ డేటా కావాలో ఆ డేటా రిక్వెస్ట్ ని డిబిఎంఎస్ కి ఏం చేయడం జరుగుతుంది, ఇవ్వడం జరుగుతుంది. డిబిఎంఎస్ ఏం చేస్తుంది, రిక్వెస్ట్ ఏం చేస్తుంది, రిసీవ్ చేసుకుంటుంది. ఆ రిక్వెస్ట్ ఫుల్ఫిల్ కాబడే డేటా డేటాబేస్ స్ట్రక్చర్ లో ఎక్కడైతే ఉన్నదో ఆ డేటాని రిట్రైవ్ చేసి మీకు ఏం చేస్తుంది, ఎండ్ యూజర్స్ కి ఏం చేస్తుంది, వాళ్ళ స్క్రీన్ పైన మీకు ఏం చేస్తుంది, ఆ డేటాని ఏం చేస్తుంది, డిస్ప్లే చేస్తుంది. ఓకే ఫైన్. అంటే ఈ డిబిఎంఎస్ అనేది మీకు ఎండ్ యూజర్స్ కి డేటాబేస్ స్ట్రక్చర్ కి మధ్యలో ఇంటర్మీడియరీగా ఉండడం వలన 2 అడ్వాంటేజెస్ వస్తాయని చెప్పాను. ఆ 2 మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ ఏంటి అన్నట్టయితే, నెంబర్ 1, డేటా అనేది షేర్ చేసుకోబడుతుంది. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి, డేటా అనేది మల్టిపుల్ అప్లికేషన్స్ కి బిట్వీన్ గా, ఎండ్ యూజర్స్ కి బిట్వీన్ గా డేటా ఏం చేసుకోబడుతుంది, షేర్ చేసుకోబడుతుంది. అలాగే ఆ డేటాబేస్ స్ట్రక్చర్ లో డిఫరెంట్ వ్యూస్ కి సంబంధించిన డేటా అనేది మీకు ఏం చేయబడుతుందంటే ఒక డేటా రిపోజిటరీలో స్టోర్ కాబడి ఉంటుంది. ఒక డేటా రిపోజిటరీలో ఏం చేయబడి ఉంటుంది, స్టోర్ చేయబడి ఉంటుంది. అంటే మీన్స్ ఒక ఆర్గనైజేషన్ లో ఒక ఎగ్జిక్యూటివ్ గా పనిచేసే పర్సన్ ఏంటంటే ఎంటైర్ డేటా అంతా వ్యూ చేయగలిగే క్యాపబిలిటీ తనకు ఉండాలి. ఎంటైర్ డేటా అంతా వ్యూ చేయగలిగే ఆథరైజేషన్ తనకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. తన కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్ పార్ట్ ఆఫ్ ద డేటాని ఏం చేసుకోవాలి, వ్యూ చేసుకోవాలి. కాబట్టి పార్ట్ ఆఫ్ ద డేటా వ్యూ చేసుకోవడానికైనా, ఎంటైర్ డేటా వ్యూ చేసుకోవడానికైనా, ఎంటైర్ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ అన్ని కూడా మీకు బ్యాక్ ఎండ్ లో డేటాబేస్ స్ట్రక్చర్ లో ఒక డేటాబేస్ రిపోజిటరీలో మీకు ఏం కాబడి ఉంటాయి, స్టోర్ చేయబడి ఉంటాయి. దట్ ఈస్ అబౌట్ రోల్ ఆఫ్ డిబిఎంఎస్. యాక్చువల్ గా మీ ప్రిస్క్రైబ్డ్ బుక్ లో రోల్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్ అని ఉన్నది. అయితే అంతా ఒకే క్లాస్ లో చెప్పడం కుదరదు కాబట్టి నేను రోల్ ఆఫ్ డిబిఎంఎస్ గురించి ఈ క్లాస్ లో చెప్పాను. నా నెక్స్ట్ లెక్చర్ 5 లో నేను అడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్ గురించి చెప్తాను. అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక ఎస్ఐ క్వశ్చన్ గా అడగడానికి పాసిబిలిటీ ఉన్న కాన్సెప్ట్. రైట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.